రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. వేద పండితులు మంత్రి శ్రీధర్ బాబుని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజల కోసం తీసుకొచ్చిన 6 గ్యారంటీల సంక్షేమ పథకాలను అర్హులైన పేదవారికే అందే విధంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా దేవాలయ 13వ వార్షికోత్సవం ఆహ్వాన పత్రికను మంత్రి ఆవిష్కరించారు. ఒకటి తర్వాత ఒకటి ప్రజల వద్దకు తీసుకెళ్లి అమలు చేసే ఓ కార్యాచరణ పెట్టుకొని 100 రోజుల్లో అమలు చేసే కార్యక్రమం మొదలు పెడతామని చెప్పి 100 రోజుల లోపలనే 4 ప్రధానమైన హామీలను ఈ రోజు ప్రజల వద్దకు తీసుకెళ్లాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఈ రోజు మేము ఇస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ రోజు దాన్ని చూసి ఆశీర్వదిస్తా ఉన్నారు, సంతోషపడతా ఉన్నారు. వారి కళ్ళల్లో సంతోషం చూడాలని మేము మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాటు మేమందరం కూడా ఈ రోజు మేము ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టే ప్రయత్నంలో నాయకత్వం సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున్ ఖర్గే గారు నేతృత్వంలో జరుగుతా ఉన్న ఈ కార్యాచరణ కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ హరిహర అయ్యప్ప స్వామి దేవాలయంలో 13వ వార్షికోత్సవ సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు జరుపుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఉన్న చైర్మన్ గారు మరి వారికి సంబంధించిన దేవాలయ కమిటీ నిరంతరం